హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈస్ ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్ప స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాము. ఎపిసోడ్ 8. ఈ గుడి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ సదుం మండలం ఎర్రాతివారిపల్లి అనే చిన్న పల్లెటూరులో అయ్యప్ప స్వామి గుడిని 1989 సంవత్సరంలో మంత్రి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడింది. చాలామంది పేద ప్రజలకి ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి గుడి గురించి చాలామందికి ఈ పేద ప్రజలు శబరిమలకి వెళ్ళలేకపోయేటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మన మంత్రి పెద్దిరెడ్డి గారు వాళ్ళ కోసం ఆలోచించి ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడిలో ప్రతిరోజు అయ్యప్ప పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గుడిలో అయ్యప్ప స్వామికి కుడివైపున కోనేరు ఉంది. సో అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకునే ముందు ఈ కోనేటిలో స్నానం చేసి తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడి తీసేస్తారు. ఈ గుడిలో అయ్యప్ప స్వామి ప్రసాదము ఇస్తూ ఉంటారు. ఈ గుడికి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి మదనపల్లి నుంచి 56 కిలోమీటర్లు వస్తుంది. సదుం నుంచి తిరుపతికి 74 కిలోమీటర్లు వస్తుంది. ఓవరాల్గా ఈ గుడికి తిరుపతి చాలా దగ్గరగా ఉంది. మార్నింగ్ 11 గంటలకి అయ్యప్ప స్వామి దర్శనం క్లోజ్ చేస్తారు. తిరిగి ఈవినింగ్ 5 గంటలకి మళ్ళీ దర్శన భాగ్యం కల్పిస్తారు. మొదట మనము అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి పుట్టుక, ఆయన ఇంత ఫేమస్ అవడానికి గల కారణాలు మనం తెలుసుకుందాము. అయ్యప్ప పూజా సాంప్రదాయం ఎక్కువగా ఈ దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే అయ్యప్ప నామం పుట్టింది. అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక వైపు చేతితో ఒక కొరడాతో అయ్యప్ప ఇరువురు భక్తులకి దర్శనమిస్తాడు. మహిషాసురుని సంహరించేందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏమి కావాలో కోరుకోమంటే ఆమె మహిషి ఈ విధంగా కోరింది. శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు అని ఆమె ఈ విధంగా కోరింది. అది కూడా ఎలా అంటే హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తిస్తూ ఉండాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా దగ్గర ఓడిపోవాలి అని ఆ మహిషి బ్రహ్మదేవుని దగ్గర కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. చైత్రమాసము ఉత్తర నక్షత్రము చతుర్దశి సోమవారం నాడు అయ్యప్ప జన్మించాడు. జ్యోతి రూపం అత్యంతమైన రోజు మకర సంక్రాంతి వచ్చింది. అయ్యప్ప శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. అయ్యప్ప ఒకసారి వేటకు వెళ్తాడు. అక్కడ మహిషి అయ్యప్పని ముందుగానే చూసి ఆమె ఒక గేదె రూపంలోకి వస్తుంది. అక్కడ అయ్యప్పకి ఆమెకి కఠోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అయ్యప్ప స్వామి గెలిచాడు అన్నమాట. ఇప్పుడు మనము అయ్యప్ప దీక్ష యొక్క విధానాల గురించి తెలుసుకుందాము. ఈ మాల వేసిన వారు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర నియమాలు పాటించవలసి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యేవారు తప్పనిసరిగా
41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు ఉంచుకొని యాత్ర చేయవలసి ఉంటుంది. మామూలుగా కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలు ఆచరిస్తూ ఉంటారు. మద్యం, మాంసము అనే వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపటం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామున చన్నీటితో స్టార్ట్ అవుతుంది, అంటే మొదలవుతుంది అన్నమాట. నల్ల బట్టలు ధరిస్తారు, నుదుటిపైన విభూది బొట్టు పెట్టుకుంటారు, కట్టిక నేల మీద పడుకుంటారు. వీళ్ళు అందరినీ స్వామి స్వామి అని పిలుస్తారు. ఈ మాల సందర్భంలో అయ్యప్ప స్వామిని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. గర్భగుడికి కుడివైపున శివలింగం ఉంది మరియు వినాయకుడు కూడా ఉన్నాడు. మనం చూస్తున్నాము అయ్యప్ప స్వామి గర్భగుడి. గుడి మొత్తము బంగారు రంగులో పూత పోయడం జరిగింది, చాలా స్పష్టంగా కనపడుతుంది. అయ్యప్ప దర్శనం కోసము అయ్యప్ప స్వాములు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 5 గంటలకి మళ్ళీ దర్శన భాగం కల్పిస్తారు. సో అందుకనేసి అయ్యప్ప భక్తులు మరియు అయ్యప్ప స్వాములు కూడా స్వామివారి దర్శనం కోసము 18 మెట్టుకుల ముందర ఒక క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా 5 గంటలకి స్వామివారి దర్శనము తిరిగి మళ్ళీ దేవస్థానం వారు కల్పిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెటుకులు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఈ 18 మెటుకులు బంగారం, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో ఈ 18 మెటుకులు పూతలు వేశారన్నమాట. ఈ 18 మెటుకులకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అవి ఏంటబ్బా అంటే, మొదటిది అనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్చ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, స్వర్ణ ప్రియాకర, స్వర్ణ మంగళాకర, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రలమాన, సర్వ విఘ్ను నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. ఇవి 18 మెటుకుల పేర్లు. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప.
ఓకే. ఇవే 18 మెటుకులు. మరి ఏట్రమే ఇది మరి ఎరకమే ఓం స్వామి Sampai. సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.